జీరోలో వచ్చిన ఆప్షన్స్ మనకి డిఫాల్ట్గా 3 సెటప్స్ వచ్చాయన్నమాట. వాట్సాప్ ఒకటి, డాష్బోర్డ్ ఒకటి, ఎక్సెల్ టు టాలీ అని ఒకటి. మీరు గమనిస్తే ఇప్పుడు ఒక న్యూ కంపెనీని క్రియేట్ చేస్తున్నాను. టాలీ ప్రైమ్ 4.0. కంట్రోల్ ఏ, కంట్రోల్ ఏ. దీంట్లో వచ్చిన ఆప్షన్స్ ఏంటంటే ఒకటి డాష్బోర్డ్, రిపోర్ట్స్ అనే ఒకటే చోట చూసే విధంగా ఈ డాష్బోర్డ్ ఫీచర్స్ మనకు తీసుకొచ్చాడు. ఆల్రెడీ రెగ్యులర్గా మన క్లాసెస్లో చెప్పుకున్నాం. తర్వాత షేడ్స్లోకి వెళ్తే ఇక్కడ మనకి మేనేజ్, తర్వాత వాట్సాప్. ఇదేంటంటే రియల్ టైంలోనే మనం చేయగలుగుతాం, డూప్లికేట్ చూపించలేం. ఓకే, డైరెక్ట్గా పీడిఎఫ్స్ మనం వాట్సాప్కి పంపించవచ్చు. ఆ ఆప్షన్ ఇక్కడ ఇచ్చాడు. తర్వాత ఎక్సెల్ ఫైల్స్ని డౌన్లోడ్ చేసుకొని ఎక్సెల్లో డేటాను టైప్ చేసి టాలీలోకి ఇంపోర్ట్ చేయడం ఎలా అనేది ఇక్కడ కాన్సెప్ట్. ఇప్పుడు నేను డెస్క్టాప్ మీద ఒక ఫైల్ క్రియేట్ చేస్తాను, ఎక్సెల్ ఫైల్స్ అని. ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నాను, టాలీలోకి వెళ్ళాను. ఇక్కడ ఇంపోర్ట్లోకి వచ్చి మేనేజ్, శాంపుల్ ఎక్సెల్ ఫైల్స్, మాస్టర్స్. మీకు ఏవి కావాలంటే అవి డౌన్లోడ్ చేసుకోవచ్చు. కాన్ఫిగర్ చూడండి, ఇక్కడ ఇవన్నీ మీకు ఏవి నచ్చితే అవి డౌన్లోడ్ చేసుకోవచ్చు. గ్రూప్స్, లెడ్జెస్, స్టాక్ కేటగిరీ, స్టాక్ గ్రూప్, స్టాక్ ఐటమ్, యూనిట్, ఎంప్లాయీ గ్రూప్, కేటగిరీ, అసెండర్స్, ఏవైనా మీరు తీసుకోవచ్చు. ఇప్పుడు నేను గ్రూప్స్ డౌన్లోడ్ చేస్తున్నాను. ఫోల్డర్ పాత్ మార్చండి. నేను డెస్క్టాప్ మీద పెట్టాను కదా, ఆ పాత్ ఇక్కడ ఎక్సెల్ ఫైల్స్ చూడండి. దీన్ని group.xlsx అంటారు. ఓకే, చూడండి గ్రూప్లో వచ్చి పడిపోయింది అది. ఎక్సెల్ ఫైల్స్ వచ్చేసి గ్రూప్. ఇది డైరెక్ట్ టాలీ కంపెనీ ప్రీ డిఫైన్డ్గా ఇచ్చేసాడు. అంటే ఎప్పుడో టాలీ కనిపెట్టి వచ్చి ఇప్పటి వరకు కావాల్సిన బెస్ట్ ఫీచర్స్ ఇప్పుడు ఇచ్చాడు. చూడండి, గ్రూప్ నేము, పేరెంట్ గ్రూప్ నేమ్. వన్స్ ఒకసారి కంపెనీ క్రియేషన్ చేస్తారు, మనకు 28 గ్రూప్స్, 2 విలేజెస్ డిఫాల్ట్గా ఉంటాయి. ఆ 28 గ్రూప్స్తో పాటు అడిషనల్గా మనం ఏమైనా ఎక్స్ట్రా కావాలనుకుంటే ఇక్కడ మనం టైప్ చేసుకుని ఇంపోర్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా లెడ్జెస్ కూడా ఇంపోర్ట్, మేనేజ్, శాంపుల్ ఫైల్స్, మాస్టర్స్, కాన్ఫిగర్. ఇప్పుడు గ్రూప్ తీసేసి లెడ్జెస్ పెట్టండి. ఫోల్డర్ పాత్ మార్చండి, డెస్క్టాప్, ఎక్స్పోర్ట్. చూడండి ఇక్కడ వచ్చి లెడ్జర్ ఫైల్ పడిపోయిందా. సో లెడ్జర్ రీడ్మీ. సో నేమ్, గ్రూప్ నేమ్, లెడ్జర్, ఓపెనింగ్ బ్యాలెన్స్ అన్నీ A to Z వచ్చేస్తాయి. ఇలా ప్రతిది కూడా మీరు టాలీ నుంచి డౌన్లోడ్ చేసుకొని మీకు కావాల్సింది మీరు ఇంపోర్ట్ చేసుకోవచ్చు. యూనిట్స్, చూసారా యూనిట్స్ వచ్చాయి, ఓన్లీ సింబల్. ఐటమ్ చూసారా, స్టాక్ ఐటమ్ వచ్చింది. ఇలా ఓకే. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను కొత్త కంపెనీలో లెడ్జెస్ కానీ గ్రూప్స్ కానీ ఏమి నేను క్రియేట్ చేయలేదు. లెడ్జెస్ 2 ఉన్నాయి, గ్రూప్స్ 28 ఉన్నాయి.
స్టాక్ ఐటమ్స్ ఏం లేవు, యూనిట్స్ ఏం లేవు. ఇప్పుడు నేను ఎక్సెల్లో టైప్ చేసి దాన్ని దీంట్లోకి ఇంపోర్ట్ చేస్తాను చూడండి. గ్రూప్ మీరు టైప్ చేసేటప్పుడు కూడా టాలీలో నేమ్స్ ఎలా ఉన్నాయో దాని ప్రకారం ఇవ్వాలా. పర్చేజ్ అకౌంట్స్ అని ఉంటుంది, నువ్వు పర్చేజ్ అని టైప్ చేయకూడదు. ఇప్పుడు ఇక్కడ లెడ్జర్ వచ్చేసి పర్చేజ్, పేరెంట్ గ్రూప్ నేమ్ ఏమి ఉండాలి, మీరు పర్చేజ్ అని చేయకూడదు, ఇలా పర్చేజ్ అకౌంట్స్ అని చేయాలి. అది టాలీలో పేరు ఎలా ఉందో అలాగే చేయాలి, సగం సగం చేయకూడదు. చార్ట్ ఆఫ్ అకౌంట్స్, లెడ్జర్స్. చూడండి ఇక్కడ పర్చేజ్కి ఏముంది, ఇక్కడ పర్చేజ్ అకౌంట్స్ అని ఉంది. నువ్వు పర్చేజ్ అని టైప్ చేసావు ఎర్రర్ వస్తుంది. ఇక్కడ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అని ఉంది, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అని ఉంది. నువ్వు డైరెక్ట్ ఎక్స్పెన్స్ అని చేయకూడదు. ఓకే, సగం సగం పేరు ఇవ్వకూడదు. క్యాపిటల్ అకౌంట్ అని ఉంది ఇక్కడ, నువ్వు క్యాపిటల్ అని ఇవ్వకూడదు. సండ్రీ క్రెడిటర్స్ అని ఉంది, సండ్రీ క్రెడిటర్ అని ఇవ్వకూడదు. ఓకే, ఇక్కడ ఇక్కడ పర్చేజ్ అకౌంట్స్ అని ఇవ్వాలి. గ్రూప్ కదా, ఇక్కడ వచ్చేసి నేను కాలేజ్ ఎక్స్పెన్సెస్ వచ్చేసి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, కాలేజ్ ఇన్కమ్స్. అంటే ఆ 28 గ్రూప్స్తో పాటు 4 గ్రూప్స్ ఎక్స్ట్రా చేస్తున్నాను, 2 గ్రూప్స్. డైరెక్ట్ ఇన్కమ్స్. ఓకే, కంట్రోల్-S ఇచ్చి సేవ్ చేశా, క్లోజ్ చేసేయండి ఇది. అంటే 28 గ్రూప్స్కి ఎక్స్ట్రాగా 2 గ్రూప్స్ యాడ్ చేస్తున్నా. ఓకే, ఇప్పుడు ఎక్సెల్ కూడా క్లోజ్ చేసా. ఇప్పుడు ఇంపోర్ట్ చేస్తున్నాను ఎక్సెల్ నుంచి టాలీలోకి. మాస్టర్స్, ఇక్కడ చూడండి, ఫైల్ ఫార్మాట్, సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్, డెస్క్టాప్, ఫైల్స్. గ్రూపే కదా మనం అప్లోడ్ చేసేది, గ్రూప్ రీడ్మీ, గ్రూప్ డిఫాల్ట్ టెంప్లెట్. ఇప్పుడు అకౌంటింగ్ మాస్టర్స్లో గ్రూపే కదా మనం చేస్తున్నాం, గ్రూప్. ఇగ్నోర్ డూప్లికేట్స్, ఎంటర్. సో ఇది కూడా సేమ్ పాత డెస్క్టాప్ పాత పెడతామో పెట్టచ్చు, ప్రాబ్లం లేదు. చూడండి, ఇంపోర్ట్ డేటా ఫ్రమ్ 2తో స్టార్ట్ అయ్యి 3కి ఎండ్ అయింది. ఇంపోర్ట్ ఏ నుంచి స్టార్ట్ అయ్యి బీకి ఎండ్ అయింది. వర్క్షీట్ నేమ్ గ్రూప్, టైప్ ఆఫ్ మాస్టర్ గ్రూప్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ ఒకటి ఉంది, ఇండైరెక్ట్ ఇన్కమ్స్ ఒకటి ఉంది. అంటే ఇక్కడ 2తో స్టార్ట్ అయింది, 3కి ఎండ్ అయింది. రో వైజ్, కాలం వైజ్ ఏతో స్టార్ట్ అయింది, బీకి ఎండ్ అయింది. ఇది కాలం వైజ్. ఇక్కడ గ్రూప్ రీడింగ్ అవే మీకు అక్కడ చూపిస్తున్నాయి. ఇంపోర్ట్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ. ఇప్పుడు వెళ్ళి చూడండి, ఎక్స్ట్రా వచ్చింటాయి 2. ఆల్టర్ గ్రూప్స్, కాలేజ్ కదా, చూడండి ఇక్కడ కాలేజ్ ఎక్స్పెన్స్, కాలేజ్ ఇన్కమ్స్. చార్ట్ ఆఫ్ అకౌంట్స్, గ్రూప్స్ వచ్చాయి. ఇక్కడ కాలేజ్ ఎక్స్పెన్స్ ఒకటి, కాలేజ్ ఇన్కమ్స్ అని ఎక్స్ట్రా 28 గ్రూప్స్కి ఇవి 2 యాడ్ అయినాయి. లెడ్జర్స్ క్రియేట్ చేద్దాం. క్యాపిటల్ అకౌంట్, తర్వాత పర్చేజ్ అకౌంట్, సేల్స్ అకౌంట్. అకౌంట్స్ అనేది చూడాలి మళ్ళా. చార్ట్ ఆఫ్ అకౌంట్స్, లెడ్జర్స్, అకౌంట్స్ అనేది చూడండి, పర్చేజ్ అకౌంట్స్ అని ఉంది, నేను అకౌంట్ అని ఇచ్చిన, మళ్ళీ ఎర్రర్ వస్తుంది. తర్వాత రెంట్ అకౌంట్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కదా,
ఇంటరెస్ట్ రిసీవ్డ్, కంట్రోల్ ఎస్. చూడండి 2తో స్టార్ట్ అయింది, 6కి ఎండ్ అయింది. ఏతో స్టార్ట్ అయింది, ఇక్కడ ఎల్కు ఎండ్ అయింది. ఇది క్లోజ్ చేసేయండి, సేవ్. టాలీలోకి వెళ్ళండి, ఇంపోర్ట్ మాస్టర్స్, ఎక్సెల్, లెడ్జర్ డిఫాల్ట్, లెడ్జర్, combine opening balance or ignore duplicates, select from drive, desktop, excel files. చూడండి క్యాపిటల్ ఒకటి, పర్చేజ్ ఒకటి, సేల్స్ ఒకటి, ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ ఒకటి, ఇండైరెక్ట్ ఇన్కమ్ ఒకటి. 2తో స్టార్ట్ అయ్యి 6కి ఎండ్ అయింది, ఏదో స్టార్ట్ అయ్యి ఎల్కి ఎండ్ అయింది. ఇంపోర్ట్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ. ఆల్టర్ లెడ్జర్ వచ్చాయా? ఇలా అండి, ఈ విధంగా అన్నీ ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు మనం. ఎక్సెల్లో నుంచి టాలీలోకి ఎలా ఎక్స్పోర్ట్ చేయాలి అంటే, ఎవరికైతే సబ్జెక్ట్ రాదో వాళ్ళు చాలా వరకు ఎక్సెల్లో టైప్ చేసి పెట్టుకుని టాలీలోకి ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటారు చాలామంది. ఈ ఎప్పటి నుంచో స్టార్టింగ్ నుంచి కావాల్సిన ఫీచర్స్ ఇప్పుడు వచ్చినాయి. ఇవి టాలీ ప్రైమ్ 4.0 వచ్చిన బెస్ట్ ఫీచర్స్. అది ఇంకా అన్నీ అంతే అలాగే. ఓకేనా? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయేమో? ఎనీవన్? సార్ రియల్ టైమ్ లో వీటిని అప్లై చేయడానికి ఏదైనా ఎక్స్ట్రా అమౌంట్ పే చేయాలా వాళ్ళకి ఆటోమేటిక్ గా మనకి ఇది? అవసరం లేదు. అంటే ఇంతకు ముందు ఏం చేసేవాళ్ళంటే కస్టమైజేషన్ చేయించుకొని ఈ ఫీచర్స్ చేయించుకునే వాళ్ళు. ఇప్పుడు డైరెక్ట్గా టాలీనే ఇచ్చింది, అవసరం లేదు. అది ఇవన్నీ ఫ్రీనే, ఏ అవసరం లేదు, నో మనీ. యా